కృష్ణా జిల్లా గుడివాడలో పెరుగుతున్న ఫ్లెక్సీలు తొలగించాలని భవిష్యత్ భద్రతా దళం స్వచ్ఛంద సంస్థ అధిపతి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో ఉదయం నుంచి ప్రధాన సర్కిల్లో మండుటెండల్లో నిలబడి నిరసన తెలిపారు. 8 ఏళ్ల క్రితం పట్టణంలో ఫ్లెక్సీలు పెరిగిపోతున్నాయని అప్పటి కమిషనర్కు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అనంతరం తాను హైకోర్టులో పిటిషన్ వేసి ఫ్లెక్సీలు తొలగింపునకు కోర్టు ఆదేశాలను తీసుకొచ్చారని మురళీకృష్ణ అన్నారు. అయినా ఇప్పటివరకు పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాట్లపై చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని మురళీకృష్ణ ఫైర్ అయ్యారు. సుమారు 8 సంవత్సరాల క్రితం గుడివాడ పట్టణంలో ఇట్లాగే ఫ్లెక్సీలు రాజకీయ వ్యాపారులు ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్కి చేస్తే ఆయన పట్టించుకోలేదు. రాజకీయ వ్యాపారుల చూపే మాకు కావాలి కానీ మీ పాత్రలో మేమేనో వాళ్ళు చెప్పినట్టు మేము వింటామంటే మేము కోర్టులో కేసు వేసి దాని మీద ఆర్డర్ తీసుకొస్తాం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. రోడ్డు నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా రోడ్డు నిబంధనల ప్రకారం ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదు, విగ్రహాలు పెట్టకూడదు. దాన్ని ఆధారంగా చేసుకుని నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కేసు అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారిని హైకోర్టుకు పిలిపించి ఒక రోజంతా నుంచోబెట్టారు శిక్ష కింద హైకోర్టులో. తర్వాత ఆయన అన్ని తీసేయడం జరిగింది. అప్పటి నుండి ఎప్పటికప్పుడు నేను ఫ్లెక్సీలు అన్నింటినీ తీపిచ్చేస్తాకి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. అందరు మున్సిపల్ కమిషనర్లు దాన్ని స్పందించి ఎప్పటికప్పుడు ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. కానీ ఇప్పుడున్న మున్సిపల్ కమిషనరు గత 10 రోజుల మధ్య ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నా ఈయన కంపెనీ పట్టినట్టు నేను చెప్తా ఉన్నా కానీ కంపెనీ పట్టినట్టు ఉన్నాడు.